హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాజ్భవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేద్దాం. ఇదిగో చాన్నాళ్ళకి వైవి సుబ్బారెడ్డి మీడియా గొట్టాల ముందుకు వచ్చాడు. అనేకంటే సిట్టు వాళ్ళు రప్పించారు అని అనడమే బెటరు. ఎందుకంటే సిట్టు వాళ్ళు రప్పించారంటే అయితే పరకామణి కేసు, లేదంటే లడ్డూలో వాడిన కల్తీ నెయ్యి కేసు, మరి దాని గురించే కదా పిలుస్తారు అనుకుంటున్నారు. కాదు, ఆ అక్షరాల అదే పరకామణి కేసు కాస్త ఇప్పుడు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిల పేకలకు చుట్టుకుంది. అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఎలగబెట్టింది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళనే పిలిచి విచారించడంలో తప్పేమి లేదు. సరే, అసలు ఏం అడిగారు, సుబ్బారెడ్డి ఏం చెప్పాడో కనుక్కుందాం. మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఇదిగో సుబ్బారెడ్డి, మొదలెట్టి నీ పరకామణి కేసు తాలూకా వాదన. పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. పరకామణిలో సదరు రవికుమార్ అనే ఉద్యోగి డాలర్లు దోసేస్తూ పట్టుబడ్డాడు. సరే, కానీ 100 కోట్ల ఆస్తులు ఎలా కొనగలిగాడు? అసలు ఈ తంతు ఎప్పటి నుంచి జరుగుతుంది? అది మీ ఇద్దరికి, అదే కరుణాకర్ రెడ్డికి నీకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా? తెలియకుండా జరిగిందే అనుకుందాం. మరి దొరికిపోయాక కేసు ఎందుకు ఎట్లేదు? సదరు ముద్దాయి ప్రస్తుతం జైల్లో ఎందుకు లేడు? రాజీ చెయ్యమంది ఎవరు? దేవుడు సొమ్ము బొక్కేసి రాజీ చేసుకుందామని పిలిస్తే మరి మీరెందుకు ఒప్పుకున్నట్టు? దానికి మీకు ఎంత ముట్టిందో ఇవేనా సిట్ అడిగింది? సిట్ అడిగిన ఆడకపోయిన జనం మెదడులో మెదిలి మాత్రం ప్రశ్నలు ఇయ్యా, సమాధానం చెప్పి తీరాలా? అది సరే, పరకామణి దొంగతనం జరిగిందనేది నిజమా కాదా? అది తప్ప కాదా? ముందా క్లారిటీ సుబ్బు. స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం, ఇట్లా దొంగతనం జరగటం. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళని పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పాను. నువ్వు సహకరించినా సహకరించకపోయినా జరిగిన దొంగతనం మీద కేసు ఎక్కడికి పోతుందిలే సుబ్బారెడ్డి. అది సరే, ఇందాక సుబ్బు అన్నానని నువ్వు కానీ ఫీల్ కాలేదు కదా, ఏదో ప్యాంట్షిప్ కొద్దీ అలా అనేసాను. మొత్తానికి నువ్వు కూడా చింతిస్తున్నాను అంటున్నావు, అంతేనా? చింతించినప్పుడు శిక్షించాలి కదా. రాజీ కుదుర్చుకుని బినామీల పేరుతో సదరు రవికుమార్ ఆస్తులు మీరు రాయించుకోవడం ఏటి కర్మ? దేవుడు సొమ్ము కదా, అలా మీకు మీరే స్వాహా అనొచ్చా? తప్పు కదూ. ఎంతకీ నీ మీద వచ్చిన ఆరోపణల సంగతి ఏంటి? నీకు వాటా దక్కిందట కదా, ఎంత మేర నొక్కేవేటి? వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమే ఉంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాము, కరుణాకర్ రెడ్డిని పిలిచామని మీడియాల్లో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం. ఓహో, అది నీ దృష్టి కూడా రాలేదా? అంటే చైర్మన్గా ఉన్నప్పుడు నిద్రపోయేవా? నిద్రపోయినట్లు నటించేవా?
ఏదో అన్నావు పొలిటికల్ రంగు పులుముకూడదా చేసింది యాదవ పని మళ్ళీ నీతులు చెబుతా ఉన్నావా సుబ్బి తప్పలేదు మీ మీద ఉన్న గౌరవం పోను తగ్గిపోతా ఉంది మరి ఏ సారణకు కరుణాకర్ రెడ్డి పిలిస్తే కరుణాకర్ రెడ్డి పిలిచారని మీడియా బ్రేకింగ్లో వాడుతుంది నిన్ను పిలిస్తే జగన్ బాబాయ్ని కూడా పిలిచారని బ్రేకింగ్ చేస్తారు కదా కొట్టొద్దు అంటే అట అంత నీ ఇష్టమైన ఏంటి మీడియా అంటే మీ చెప్పి అతల్లో నడిచే మీ కరపత్రిక సాచికి అనుకున్నావా సుబ్బా మీడియా అన్న తర్వాత అందరి గుట్టు బయట పెడుతుంది మీకే భజన చెయ్యాలంటే అట అది సరే రవికుమార్ ఆస్తుల్లో నీ ఓట ఎంతో చేపలేదు ముందు అది చెప్పు తర్వాత నీ నాటకాన్ని రక్తి కట్టించవచ్చు ముందు అది చెప్పు నువ్వంటున్నావు వాళ్ళు ఏం అడగలేదు నన్ను వాళ్ళు నన్ను అడగలేదా అంటున్నా వాళ్ళు నన్ను అడిగిన అంశాలు నేను చెప్పా అదే ఇప్పుడు ఇంతగా చెప్పా కదా నువ్వు ఇట్లా మీడియాలో ఇట్లా రాసి మమ్మల్ని అందరినీ బదనాం చేయాలని దానికోసమే కదా అందుకే నేను ముందే చెప్పా వాళ్ళు అడిగిన అంశాలన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఏ విచారణలో ఏ విధంగా సహకరించాలన్నా కూడా మేమందరం సహకరిస్తాం నేనే కాదు మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్పడం నువ్వు లాగు వాళ్ళకి ఎక్కువ గోసి వాళ్ళకి తక్కువ అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు సుబ్బి నీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూస్తుంటాను నేను చేసిన అన్ని ఎపిసోడ్లలో 1% లేదు నీ రాజకీయ అనుభవం నువ్వు అంటున్నావు సిఐడి అడగలేదా అంటా ఉన్నావు అది అడిగే రోజు కూడా దగ్గరలోనే ఉంటుందిలే బాబాయ్ కంగారు పడకు ఎంతకీ మీరు వచ్చాకే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజారిపోతూ ఉంది లడ్డు ప్రసాదం కల్తీ పారకామణి వ్యవహారంలో ఎన్ని రాజకీయ రంగు పులుముకోవడానికి కారణాలేంది మీ శాతగానితనమా మీ చేతి ఓటమా అదే చాలా దారుణం అని చెప్పే కదా టీటీడీ లడ్డు విషయంలో కానివ్వండి పరకామణి విషయంలో కానివ్వండి కేవలం మా ప్రభుత్వం టైంలో జరిగినాయి కాబట్టి మమ్మల్ని అందరినీ జోషులుగా చిత్రించే కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది నిజంగా మీరు ఎంక్వైరీలు చేస్తున్నారు కాబట్టి దోషులు ఎవరో తేల్చండి వాళ్ళ కోర్టు ద్వారా శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోండి దానికి మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా అక్కడ లడ్డు విషయంలో సిట్కి కానీ ఇక్కడ పరకామణి విషయంలో సిఐడికి కానీ మేము సహకరిస్తామని చెప్తున్నాం వాళ్ళని దాన్ని తేల్చనేయండి అందుకే మనం సహకరిస్తున్నాం మనం తప్పు చేస్తుంటే వాళ్ళకి ఎందుకు ఆ విధంగా సహకరిస్తామని చెప్తాం మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా వాళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చి వాళ్ళు సహకరిస్తామని చెప్తున్నాం తెలీదు నాకేం చెప్పలేదు ఓకే థ్యాంక్ యూ పిలిస్తే రాకపోతే ఇంటికి వచ్చి లాక్కెళ్తారు అరెస్ట్ చేస్తే బొక్కలోకి దోసేస్తారు రాక తప్పదుగా సుబ్బిగా నువ్వు సహకరించకపోతే తల్లో జేజేమని కూడా నిజాలుగా అక్కించేస్తారు సిఐడి వాళ్ళు అంచేత మళ్ళీ పిలుస్తారు ఈసారి ట్రీట్మెంట్ మహారంజుగా ఉంటుంది నువ్వు సహకరించాలి ఇదిగో ఐసు పెట్టినా పెట్టించుకోవాలి మరి మారం చేయకూడదు ఆ రోజు అతి త్వరలోనే ఉందలే అప్పటి వరకు ఇంట్లో కూకుని ప్యాకెట్ ఆడుకో నీ బోడి థ్యాంక్స్ మాకేం అక్కర్లేదు కానీ బయలుదేరు పోవాయా.